నువ్వే తినేసా దోళ్ళగా లేదు లీ తినేసి ఉంటది లీ ఉంది కదా నాని ఇక్కడ మీరే తెత్తన లీ ఉంది కదా తినేసి ఉంటది దొంగ పిల్లి ముట్టేస్తున్నాయి చూడు ఏం చేస్తుంది అది దాహమేస్తుంది అంట వాటర్ అవుతుందా బాయ్ తినేసి వెళ్ళొచ్చు కదా కొద్దిగా మీటింగ్ 2 గంటలకి 2:15 ఓకే ఫాస్ట్గా వచ్చి అయితే బాయ్ బట్ ఐ జస్ట్ నోటీస్డ్ ఏదో ఇట్లా తినేస్తుంది లీవ్స్ తినేస్తుంది ఇది తినేస్తుంది ఓ నో ఓ తినేస్తుంది ఏదో ఇన్సెక్ట్ ఇక అయితే ఆకులన్నీ తినేస్తుంది ఫుల్గా టు డూ ఏ థరో ఇన్వెస్టిగేషన్ సో కొంచెం మనం ఫ్రీ అయ్యాక ఈవినింగ్ ఆర్ రేపు కొంచెం ఈ ప్లాన్స్ అన్నీ సెట్ చేయాలి సో ఇక్కడ ఆల్రెడీ ప్లాన్స్ ఉన్నాయి వీటిని ఇంకా సెట్ చేసి కొన్ని కంటైనర్స్ మార్చాలి మొన్న రూట్ బౌండ్ అయిపోతే కొన్ని వాటికి ఆల్రెడీ రీపోర్ట్ చేశా అలా ఇంకొన్ని చేయాలి ఇప్పుడు సో దట్ ఈస్ ఫర్ అనదర్ డే ప్రస్తుతానికి ఐఎమ్ హంగ్రీ లెట్స్ హ్యావ్ మై లంచ్ అండ్ ఐ విల్ గో టు మై వర్క్ అండ్ దెన్ ఇవాళ గోల్ అయితే ఒక వీడియో ఎడిట్ చేసి పబ్లిష్ చేసేయాలి దట్స్ ఇట్ ఇదేంటో చూపిస్తాను చూడండి దిస్ ఈజ్ ఎ స్టాంప్ ఆశికా స్టాంప్ దా చూపించు సరేరా ఆరెంజ్ కలర్ నువ్వు తినేసి సరే చూసాను నన్ను అడగలేదు కనీసం నాకు చెప్పలేదు ఆఫీసర్ వెళ్ళారా చూపిస్తుందా ఇక్కడ లైట్ ఎక్కడ ఉంది ఓకే ఏది ఇదా ఇది ఎవరు తిన్నారమ్మా సగం బయటికి సరే తీ అమ్మని ఇది ఓపెన్ చేయి దేవుడు చూపి ఇందులో ఎందుకడ్డా ఏమైంది ఇప్పుడు నేను ఆఫీస్ నుంచి వచ్చిన ఒకటి తీయ ఇప్పుడు ఇంకెందుకు ఇందులో తిన్నా ఓకే అక్కలద్దులే అందులో తిందాం ఇందులో తిందాం అయితే ఇది ఇందులో పెట్టా తిందాం ఏదేమా ఏది అలా అయిపోయినా ఫుడ్ మట్టికి ఎవరు తావలే ఏది చాక్లెట్ ఏది చాక్లెట్ ఏం చాక్లెట్ నువ్వే తినేసా దోళ్ళగా నేనేం తినలేదు అందులో లేవా డబ్బాలో ఫ్రిడ్జ్ లో పెట్టిందంతా నువ్వే తినేసావు కదా నాని ఇందులో నాకు తెలియదు చాక్లెట్ లీ తినేసి ఉంటది లీ ఉంది కదా నాని ఇక్కడ మీరే తెత్తన లీ ఉంది కదా తినేసి ఉంటది దొంగ పిల్లి ఇదిగో చాక్లెట్ ఇందులోనే ఉంది ఇదిగో నువ్వే తింటున్నావు అది కూడా అవును నేనే తింటున్నాను So lately I am obsessed with his videos. Oh, I had so much trouble getting this tent up. There's almost a 3-foot elevation. నేను ఈ ఛానల్ లాస్ట్ ఒక 3-4 days ముందు ఫైండ్ అవుట్ చేశాను అనమాట. ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ ఛానల్ బట్ నాకు తెలియదు ఇప్పటి వరకు. అండ్ అపారెంట్లీ హీ క్లోజ్డ్ హిస్ వీడియోస్. సో తన స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే బికాస్ హీ వాజ్ సో ఫేమస్ దట్ హిస్ ఫ్యామిలీ ఈస్ ఫేసింగ్ ట్రబుల్స్. అంటే తన ఫేమస్ అయిపోవడం వల్ల తన ఫ్యామిలీ బయటికి వెళ్ళడానికి అది కొంచెం ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఈ పుట్టాన ఒక వీడియో పెట్టాడు. దట్ తను ఇంకా వీడియోస్ చేయను ఇప్పట్లో అని చెప్పేసి ఒక వీడియో పెట్టాడు. దాని తర్వాత అది సోషల్ మీడియాలో బ్లో అప్ అయింది. సో అలా నాకు ఈ ఛానల్ తెలిసిందనమాట. సో నేను దిస్
ఈజ్ మై వర్క్ స్టేషన్. సో యాక్చువల్లీ ఈ ల్యాప్టాప్ ఇక్కడ ఉంటుంది, దట్ అది పక్కన ఉంటుంది అనమాట, లైక్ సమ్వేర్ అరౌండ్ హియర్. సో నా వర్క్ బ్రేక్ ఇచ్చినప్పుడు ఆ వీడియో పెట్టుకొని కొంచెంసేపు రిలాక్స్ అయ్యి చూసి మళ్ళీ నా వర్క్ రెజ్యూమ్ చేస్తాను అనమాట. సో లైక్ పాస్ట్ 2 days నుంచి లైక్ ఐఎమ్ బింజ్ వాచింగ్ హిస్ వీడియోస్. ఇంకెవరి వీడియోస్ చూడట్లేదు, ఓన్లీ ఆ వీడియోస్ పెట్టుకొని వర్క్ చేసుకొని, వర్క్ కొంచెం స్ట్రెస్ అయినప్పుడు ఈ వీడియో పెట్టుకొని చూసి మళ్ళీ రెజ్యూమ్ అలా. సో యా, మీరు ఎవరన్నా మీకు హైకింగ్ లైక్ సోలో క్యాంపింగ్ ఆర్ సోలో ట్రావెల్ టు అండ్ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి, ఎవరు జనాలు లేని ప్రాంతాలకు వెళ్ళి ఎలా సర్వైవ్ అవ్వాలి అండ్ మీకు ఏమైనా టిప్స్ కావాలంటే యూ కెన్ వాచ్ హిస్ వీడియోస్. అవుట్డోర్ బాయ్స్ ఎలా ఉన్నాయి? అవుట్డోర్ బాయ్స్ వీడియోస్ చూసాను నువ్వు అసలు? ఆయన ఎక్కడికో వెళ్ళారు కదా. ఎక్కడికి వెళ్ళాడు? అదే ఆయన ఎక్కడికి వెళ్ళారు కదా అని, అదేంటంటారు, మంచులోకి వెళ్ళి ఆయనకి గుడిసె లాంటిది ఒకటి కనబడిపోయింది. అప్పుడు నేను వెళ్ళి అందులో ఉంటాను అనుకుంటే ఆయన చెప్పాడు కదా. నా తర్వాత కాసుకోవడానికి నీళ్లు ఆయనకి అదే నాని దాని ఏమంటారు, ట్రక్ లాంటిదా, అలాంటిది ఒకటి దొరికిందా, అందులో ఎవరో పెట్టారు ఆయనకి అన్నీ అని చెప్పాడు కదా ఆయన. చూసాను, వాటర్ కాసుకున్నాడు, లోపల పెట్టుకున్నాడు. ఐఎమ్ గెటింగ్ బోర్డ్. ఇక్కడ కూర్చొని వర్క్ చేయాలంటే కొంచెం బోరింగ్గా ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో లెట్స్ గో టు ద టెర్రస్. లెట్స్ గో. Something is happening there. అక్కే దొరికిపోయినట్టుంది అక్కడ. సో దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ ద టాప్. సో అక్కడ అవి చూస్తే ఇదంతా ఒక లేఅవుట్ ఇది, అండ్ అష్క ఆఫీస్కి వెళ్ళే దారి ఇది. స్కూల్స్ టు దిస్. సో దానికోసం ఇలా వెళ్ళి అలా వచ్చి మళ్ళీ అలా వచ్చి అలా వెళ్ళాలి. అదే దానికంటే బెస్ట్ ఇలా ఒక వే ఉంటే సరిపోతుంది. జస్ట్ మేబీ ఒక 500 meters ఉంటుందేమో, అలా ఒక 1-2 kilometers వస్తుంది. దిస్ ఈజ్ సమ్ వ్యూ. ఇక్కడ కూడా లీగడ్ హెయిర్ కింద. యాక్చువల్లీ కూర్చొని బోర్ కొట్టి వర్క్ చేసే మోటివేషన్ రాలేదు. సో ఒక 1 hour నుంచి వర్క్ చేయలేదన్నమాట. జస్ట్ అలా కూర్చొని టైంపాస్ చేశాను. బట్ ఇవాళ మనకు ఒక ఎక్స్ట్రా వర్క్ ఉంది కాబట్టి ఫాస్ట్గా ఇది కంప్లీట్ చేసుకొని ఒక 6 అయింది ఇప్పుడు, మేబీ 7-7:30కి ర్యాపప్ చేసుకుంటే నా వర్క్ ఇవాళ. దెన్ ఒక 1 hour కూర్చుంటే ఐ కెన్ ఎడిట్ మై నెక్స్ట్ వీడియో. సో వర్క్ అయితే ఒక 70% కంప్లీట్ అయింది, బట్ స్టిల్ కొంచెం ఉంది. ఇంకా కిందకి వెళ్ళి ఇంకొక 1/2 hour వర్క్ చేసుకుంటే I'll be done for today. సో పైన యాక్చువల్లీ దోమలు కుట్టేస్తున్నాయి, అంటే కిందకి వెళ్ళిపోతున్నాను. లెట్స్ గో. ఏంటి దాచుకుంది అతను? ఏం చెత్త కొనుక్కొచ్చా మళ్ళీ? చెత్త కాదు, చూపి. దేనికి వెళ్ళావు నువ్వు? ఏం కొనుక్కొచ్చా? ఇదేంటి? కొబ్బరి
అందులో ఇవేమేంటివి? బిస్కెట్లు, చందనం బిస్కెట్. ఇంకేం కొన్నావు? వెళ్ళింది తెచ్చావు ఎంతకే? అక్కడ లేదంట. పద ఇవి వచ్చేస్తున్నాయి. పదలి నువ్వు తినే నేను ఎందుకు తింటానంటుంది ఇది. నీ ఫుడ్ ఏది కనిపించట్లేదు నీకు అందులో? మరి పెద్దది పెట్టు. ఇవాళ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నా. సో మీరు ఛానల్ కొత్తగా వచ్చంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.